మంచం ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకోవాలని పెద్దవాళ్ళు ఊరికే అన్నారు. ఎప్పుడూ కూడా మనకున్న దాంట్లో సంతోషంగా ఉండటానికే ప్రయత్నించాలి కానీ, పక్కన వాళ్ళకి అంతుంది, ఇంతుందని చూసి కుళ్ళుకుంటూ, మనం కూడా వాళ్ళలా ఎచ్చలేకపోతే మనకున్నది కూడా పోగొట్టుకోవాల్సొస్తుంది. మనకి ఎంతవరకు ఉందా? మన స్థాయి ఏంటి? మన స్తోమత ఏంటి? అని మన గురించి ఆలోచించి ఉన్న దాంట్లో ఎలా సంతోషంగా ఉండాలి ఏంటనేది ఆలోచించుకోవాలి. మనకి నిజం చెప్పాలంటే మనుషులు బ్రతకటానికి పెద్దగా ఖర్చు అవ్వదబ్బా! ఎప్పుడైతే పక్కన వాళ్ళని చూసి మనం కూడా వాళ్ళలా ఉండాలి, వాళ్ళలా బ్రతకాలి అని అనుకుంటామో అప్పటినుంచే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఏమంటారు? నిజమే కదా! ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే మనం ఎలా ఉన్నాం ఏంటనేది ఆలోచించటం పక్కన పెట్టి ఎప్పుడు చూడు పక్కన వాళ్ళ పని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెడుతూ ఉన్నారు. అలా వాళ్ళ పనుల మీద ఇంట్రెస్ట్ పెట్టినన్నాళ్ళు మనం ఎక్కడున్నామో అక్కడే ఆగిపోతాము. ఎప్పుడైతే మన గురించి ఆలోచించుకొని మనకున్న దాంతో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తామో అప్పుడే మనకంటూ ఒకటి గుర్తింపు అనేది ఉంటుంది. ఏమంటారు? నిజమే కదా! దీని గురించి మీరేమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. చాలామంది ఎప్పుడూ పక్కన వాళ్ళ పనుల మీదే వాళ్ళ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ వాళ్ళ పనుల మీద వాళ్ళ గురించి లేకుండా పోతుంది. ఏంటండి ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి ఎందుకు చెప్పండి? మనం ఏంటా మన పని ఏంటా అని చూసుకుంటూ ఉంటే బెస్ట్ అనమాట. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నేనేదో కష్టపడి ఏదో ఒకటి చేద్దామన్న ఇష్టంతో, ఇంట్రెస్ట్‌తో ఒకటైతే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. దీనికి చాలామంది మంచిగానే ఆలోచిస్తున్నారు. చాలామంది కొంతమంది అంటే అవసరమా? ఎందుకు? నీకెందుకు ఇట్లాంటివన్నీ కమ్మగా? భర్త తెచ్చిపెడుతుంటే వండి పెట్టి తిని సంతోషంగా ఉండక ఇవన్నీ నీకు అవసరమా అనేది అంటూ ఉన్నారు. నాకు అవసరం కదా పక్కన పెడితే మీకైతే అస్సలు అవసరం లేదు. నాకు సలహాలు ఇచ్చే పొజిషన్‌లో మీరున్నారా? మీరుంటే మీ పని మీరు చూసుకోండి. నాకు తెలుసు నేను ఎలాంటి తప్పుడు పని అయితే చేయట్లేదు. మంచి ఉద్దేశంతో మంచి పనే చేస్తున్నాను. నేను ఒకళ్ళకి ఉపయోగపడే పని చేస్తున్నానో చేయట్లేదో పక్కన పెడితే ఒకళ్ళకి నష్టం కలిగించే పని అయితే ఎప్పుడూ చేయను. ఒకళ్ళకి నష్టం కలిగించే పని అయితే కాదు నేను చేసేది. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేసుకుంటున్నాను. ఇక నుంచి ఒకళ్ళకి సలహాలు ఇవ్వటం మానుకొని ఒకళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఆలోచించడం పక్కన పెట్టి మీ పని ఏంటో మీరు చూసుకోండి. మీ జీవితం ఎలా ఉంటుంది ఏంటనేది మీరు చూసుకోండి. మీరు ఒకళ్ళకి ఏళ్ళు చూపించి మాట్లాడితే మిగతా 3 వేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి. మీరు ఒకళ్ళని ఒక మాట అంటే 10 మంది మిమ్మల్ని ఏమంటున్నారు ఏంటనేది మీరు ఆలోచించుకోండి. ఓకేనా? సర్లే స్వప్న, ఎవరో ఏదో అన్నారని మన ఇష్టాన్ని మన సంతోషాన్ని మానుకోవటం ఎందుకు చెప్పు? వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు. నిన్ను సపోర్ట్ చేసే వల్ల మేమున్నాం కదా! ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామంటారా? నాకు తెలుసబ్బా, సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలా కూడా మాట్లాడతారు కొంతమంది. నెగెటివ్ అయితే చాలా తక్కువే ఉందండి. ఎక్కడో ఒకళ్ళిద్దరు. మనం ఏంటంటే మనల్ని పాజిటివ్గా తీసుకొని మంచిగా పొగుడుతూ ఉండే వాళ్ళని కంటే కూడా మన మీద నెగెటివ్ ఒకళ్ళు వచ్చినా కానీ అదే మైండ్లో పడుతూ ఉంటుందన్నమాట. నాకు కూడా అలానే అనిపించింది. అందుకే చెప్పాను. మాటల్లో పడి వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం మర్చిపోయావేంటి స్వప్న అనుకుంటున్నారా? చెప్తానండి. ఇక్కడ ఈవినింగ్ అయితే రుబ్బి ఇలా గారెలు అయితే చేస్తున్నామన్నమాట. రోట్లోనే రుబ్బుతున్నామండి. రుబ్బేటప్పుడు కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు జీలకర్ర వేసుకొని రుబ్బుకొని తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత టీ వడపోసుకునేది ఉంటుంది కదా, దాని మీద అయితే కొంచెం పిండి పెట్టేసి ఇలా వేసామంటే మనకి చేతికి నూనె కూడా పడకుండా ఉంటుంది. చక్కగా రౌండ్గా అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ పిండి వచ్చేసి అమ్మ రుబ్బింది. ఇక్కడైతే నేను ఆయిల్లో అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, మినపగారెలు అయితే ఇలా వచ్చేసినాయి అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. మనకి ఆరోగ్యానికి కూడా మంచిది మినపగారెలు.